పోలీస్ వ్యవస్థ గురించి మీకు తెలిసినంతగా ఎవరో తెలియదు. వాడు పోలీస్ స్టేషన్ మెట్టెక్కాలంటే భయపడతాడు, తిరిగి వాళ్ళ మీద కేసు పెడతారా, మమ్మల్ని ఎక్కడ చంపుతారా అని. మరి దీని మీద ప్రతిపక్షంలో మీరున్నారు, ఎలాంటి ఫైటింగ్ ఉండబోతుంది? అట్లాంటి పోలీసు వ్యవస్థ సరికాదు. పోలీసు వ్యవస్థలో అందరినీ కూడా నిందించను నేను, ఒక పర్టికులర్ ఆఫీసర్ నిందించను. కానీ పోలీసు వ్యవస్థలోనే వాళ్ళ ఆలోచన విధానంలోనే ఏముందంటే, పోలీసు అనేవాళ్ళు ధనవంతులకే సేవ చేయాలి, అధికారం ఉన్న వాళ్ళకే సేవ చేయాలి, ప్రతిపక్షంలో ఒత్తేయాలి. ఇక ఎస్సీ ఎస్టీలు అయితే ఇంకా అసలు వాళ్ళకి కనిపించి కూడా కనిపించారు పోలీసు వాళ్ళకు. వాళ్ళు వస్తే కూర్చోమని చెప్పారు పోలీస్ స్టేషన్లలో, ఏం రా అంటారు, బట్టలు ఇడిపియమంటారు, బట్టలు ఇడిపించి కింద కూర్చోబెడతారు, కొడతారు. ఏమైనా దెబ్బలు తగిలినా అనుకో మళ్ళీ వెనక నుంచి ఒక మోతుబరిని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కాంప్రమైజ్ చేయించి వాళ్ళకు 25 రూపాయలు 50 రూపాయలు ఇచ్చేసి మళ్ళీ కాంప్రమైజ్ చేయించుకుంటారు. ఇది ప్రతి నుంచి జరుగుతున్నది. అందుకొరకే ఒక ఎస్ఐని ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే ఊరంతా కూడా సంబరాలు చేసుకున్నారు టేక్మాల్లో. అంటే మీరు అర్థం చేసుకోండి పోలీసు వ్యవస్థ మీద ఎంత ఏహ్యభావం ఉన్నదనేది. అంటే ధనవంతుల కొమ్ము కాస్తే పోలీసు వాళ్ళను ప్రజలు ఎంత చీదరించుకుంటారు అనేది చాలా క్లియర్గా. మీరు అభివృద్ధి జరగట్లేదు అంటున్నారు, అభివృద్ధికి పట్టం కట్టారు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలిచిందంటూ కూడా మరి వాళ్ళు చేస్తున్నారు. స్థానిక ఎన్నికలకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది? రమ్మనండి, స్థానిక ఎన్నికలకు రమ్మనండి, చూద్దాం. జూబ్లీ హిల్స్ లో గెలిచింది తొండా ముండా అనేది అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. న్యాయబద్ధంగా గెలవలేదంటారా? 100%. 2500 చీరలు, తర్వాత ప్రెషర్ కుక్కర్లు, వాషింగ్ మెషిన్లు, బంగారు గాజులు ఇవన్నీ ఇస్తే మరి ఇంకా